హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి జంతికలు తయారీ విధానం అయితే చూపించబోతున్నానండి. బియ్యం ఎంతేసుకోవాలి, శనగపప్పు ఎంతేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను కొలతల ప్రకారం చూపిస్తాను. ఇక్కడ నేనొచ్చేసి 5 కేజీల పిండితో అయితే జంతికలు చేస్తున్నానండి. ఇక్కడొచ్చేసి నాకు బియ్యం పిండి ఇంట్లో ఉందండి. 4 కేజీల బియ్యం పిండుంది. 4 కేజీల బియ్యం పిండికి నేనైతే కిలో వరకు నేను శనగపిండి అయితే వేసుకుంటున్నానండి. అంటే ఇంట్లో పిండ్లున్నాయి గాబట్టి నేనిలా కలుపుకుంటున్నాను. అదే పిండి లేకుండా మీ దగ్గర బియ్యం పప్పు ఉంటే కిలో బియ్యానికి పావు కిలో శనగపప్పు వేసుకొని ఆడించుకోండి. బావుంటాయి గుల్లగా. ఇక్కడొచ్చేసి నువ్వులు వేస్తున్నానండి. కొన్ని ఎక్కువ నువ్వులు వేస్తున్నాను. శనగపిండి అలానే బియ్యం పిండి వేసిన తర్వాత నువ్వులు వేశాను. నువ్వుల తర్వాత వాము, వాము ఎంతైనా వేసుకోండి. మీరు మంచిగా ఉంటదనమాట. ఎందుకంటే జంతికలు తినేటప్పుడు కొంతమందికి కడుపు ఉబ్బుతది కదా! అలా ఉబ్బకుండా ఉంటుంది. ఇక్కడొచ్చేసి ఉప్పు. నేనంతా కూడా మామూలుగా అందాజుగా ఏసేస్తానండి చేతి కొలతతోటి. ఉప్పు, అలానే దీంట్లోకి కారం. కారం ఏంటంటే అండి కొంచెం స్పైసీగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువనే వేసుకోండి. నేనైతే ముందు పిల్లలకి, మాకు సరిపడగా ఇక్కడ కారం అయితే వేసుకున్నాను. మా ఆయన గారికి ఏంటంటే కొంచెం స్పైసీగా ఉండాలనమాట. కారం ఎక్కువ ఉండాలి కాబట్టి నేను అతనికి లాస్ట్‌లో మళ్ళీ కారం యాడ్ చేసి అతనికి వరకు కొన్ని వేరేగా వండుతాననమాట. ఇప్పుడైతే మళ్ళీ పిల్లలు అంత కారం తినలేరని నార్మల్‌గా అయితే వేశానండి. కారం అన్నీ వేసిన తర్వాత ఉప్పు బాగా కలిపేసుకొని ఇక్కడొచ్చేసి కొద్దిగా ఆయిలు, అలానే కొంచెం నెయ్యి, కొంచెం డాల్డా అయితే వేసానండి. 3 వేసిన తర్వాత అది కరిగిచ్చేసుకొని నేను పిండిలో వేడి నీళ్ళేసి కలుపుతానండి. చల్లనీళ్ళైతే పొయ్యను. ఎప్పుడైనా గానీ పిండిలో వేడి నీళ్ళేసి కలుపుకుంటే గుల్లగా వస్తాయనమాట. ఇదిగోండి మొత్తం కరిగింది కదా! నెయ్యి, నూనె, కొంచెం డాల్డా ఏసేసిన తర్వాత ఇవి కూడా మరిగిపోని ఇలా మరిగితే సరిపోతాయండి. మరీ ఎక్కువ మరగక్కర్లేదు. ఇప్పుడు ఈ ఆయిల్ ఇందులో వేసేసుకొని పిండిని కొంచెం సేపు కలిపేసేయండి. నీళ్ళు వేయకుండానే కలిపేసుకోండి. చెయ్యి కాలుతది కాబట్టి గరిటె పెట్టుకొని కలుపుకోండి. అలానే నీళ్ళు వేసిన తర్వాత కూడా చేయి పెట్టకండి. ఎందుకంటే కాలుతాయి కదా! ఇదిగోండి వేడి నీళ్ళకి మంచిగా పిండి అనేది ఉడికి గుల్లగా వస్తాయన్నమాట. అదే చల్లనీళ్ళేస్తే ఏమైతదంటే చల్లనీళ్ళేసినా వండుకుంటారు. అవి కూడా బానే వస్తాయి. కానీ నాకెక్కువేంటంటే వేడి నీళ్ళు పోసి కలపడం అలవాటనమాట. చిన్నప్పటి నుంచి అమ్మ ఇలా కలిపి మాకు కూడా అదే అలవాటయిపోయింది. వేడి నీళ్ళు పోసి కలుపుకోవడం. ఇదిగోండి ఇలా పిండి అంతటిని కూడా మొత్తం మీకు వీలైతే 2 చేతులు పెట్టేసుకొని కలిపేసుకోండి మొత్తం అంతా కూడా. మరీ పల్చగా ఉండకూడదు. అలానే మరీ గట్టిగా ఉండొద్దు. కొంచెం ఇలా జారుగా నొక్కితే పడేటట్టు ఉండాలనమాట. ఇక్కడ అప్పటికప్పుడు మనం ఒత్తేదానికంటే కూడా ఒక కాటన్ బట్ట పైన ఇలా చిన్న చిన్నగా ఒత్తేసుకొని మనం రెడీగా పెట్టుకుంటే ఒక్కసారి పెద్ద ముగ్గురు పెట్టుకున్నప్పుడు ఒక 10 వరకు ఏసేయొచ్చనమాట. 10 జంతికల వరకు ఏసేసి మనం అటు ఇటు కాల్చేసుకుంటే తొందరగా అయిపోతుందనమాట. ఒకళ్ళు నొక్కేవాళ్ళు ఉండాలి జంతికలు. ఒకళ్ళేమో కాల్చేవాళ్ళుంటే తొందరగా అయిపోతుంది పని. ఇక్కడైతే నాకు మా అమ్మాయి అంతా కూడా క్లాత్ మీద పేసేస్తుంది కదా! ఈ క్లాత్ మీది కూడా చాలా ఈజీగా తీసేయొచ్చు. అంటే మనం చేత్తోటి. అంటే తడేమన్నా ఉంటే క్లాత్ పీల్చేసుకుంటది కాబట్టి ఇలా చేత్తో అనంగానే చేతికొచ్చేస్తాయన్నమాట. ఇదిగోండి. నేనేంటంటే చిన్న చిన్నగా ఈ మంది పిల్లలు అందుకనేసి చిన్న చిన్నగా ఏస్తున్నాను. లేదంటే నాకు ఎలా అలవాటంటే మూగుట్లో ఒకటే పెద్దదేసేసే అలవాటనమాట. అలా వేసేసుకుంటాను. కానీ వీళ్ళేంటంటే చిన్న చిన్నయి అడిగారనేసి చిన్న చిన్నగా వేస్తున్నాను. ఇదిగోండి. పెద్ద మూకుడైతే ఎక్కువ పట్టేస్తాయి. కాలవడం కూడా మనం పచ్చి మీద ఉన్నప్పుడు బబుల్స్‌లో వస్తాయి నూనె. ఎప్పుడైతే కాలడం పూర్తయిందనేసరికి ఇంకా బబుల్స్ అనేది ఆగిపోతాయన్నమాట. అదొకటి గమనించుకోండి మీరు. ఇదిగోండి ఇలా బబుల్స్ అనేది ఆగిపోతే మనకి కాలిపోయినాయి అని అర్థం అన్నమాట. వెంటనే అలా క్యాన్‌లో వేసేయకుండా కొంచెం సేపు పక్కన పెట్టేసి తర్వాత ఆరిన తర్వాత క్యాన్‌లో వేసుకోండి. ఇదిగోండి చాలా ఈజీగా మనమైతే అసల ఆయిల్ కూడా చాలా తక్కువ పీలుస్తదండి. ఇదిగో మధ్యలో గొట్టం టైప్ వస్తదండి. అలా వస్తేనే మనకి జంతికలనేది గుల్లగా వచ్చినట్టనమాట. ఇలా బోర్లాగా వస్తది మధ్యలో. ఇదిగోండి నువ్వులేసాం కాబట్టి జంతికల నిండా తెల్ల తెల్లగా భలే నువ్వులతో ఉన్నాయి. ఇక్కడొచ్చేసి మా వారి కోసం కొంచెం కారమేసి ఎక్కువ కారమేసాననమాట. ఆయన కోసం కొన్ని విడిగా క్యాన్‌లో వేస్తాను నేను. పిల్లలేంటంటే ఎక్కువ టీలో యేసుకుంటారు గాబట్టి అందుకని కారము ఎక్కువేయలే. తక్కువ వేశాను నేను. ఇదిగోండి ఇలా అన్నీ ఒకసారి యేసేసుకొని కాల్చేసుకుంటే తొందరగా అయిపోతుంది. మళ్ళీ ఒకసారి కొలతలు చెప్తున్నానండి. కిలో బియ్యానికి పావు కిలో శనగపప్పు గానీ, మినపప్పు కానీ లేదా 2 కలిపి గానీ యేసుకోండి.
మంచి గుల్లగా వస్తాయన్నమాట. లేదు మాకు ఇంకా గుల్ల కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. పావు కిలో కంటే కూడా ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. మామూలుగా అయితే ఏమంటే ఆయిల్ పీల్చకుండా చూసుకోండి అంతే. అంతకు మించి ఇంకేం లేదు. ఇక్కడైతే మాకు రెడీ అవ్వంగానే మా ఇంట్లో మా డాగ్ రెడీగా ఉంటది తినడానికి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.